నేను మీ మహేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు చూసినట్టయితే గత 17 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న నాకు గ్రామ సర్పంచ్గా అవకాశం వచ్చింది కాబట్టి అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సమస్యలపై పనిచేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను కాబట్టి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం హిందూప్రియాల్ గ్రామం నుండి మహమ్మద్ సుల్తానా ఓటర్లకు ఓటు వేయాలని చెప్పి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడేందుకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ గడ్డం శ్రీనివాస్ కూడా ఒక దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరో వార్త చూసుకున్నట్లయితే సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి దుబ్బాకలో వాల్ పోస్టర్లను విడుదల చేసిన సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్గా చెప్పుకోవచ్చు. కార్మికుల ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటంతోనే సాధ్యమని హితవు పలికారు. అదేవిధంగా బాల్య వివాహాలను నిర్మూలిద్దాం, బాలల బంగారు భవిష్యత్తు కాపాడుకుందామని చెప్పి చైల్డ్ హెల్త్ లైన్ ప్రతినిధి బాయికాడ్ లక్ష్మణ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి.